ఇది 2023 ఫిబ్రవరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ చేపించినా. అప్పటి నుంచి 2 ఏళ్ళ నుండి పోరాడుతున్నాం. ఈ బాధితులకు అందరికి ఊర్లల్లో రెడ్లు ధరలు ఏం చేస్తారంటే, మీకు డబ్బులు రావు, మీరు ఈ డబ్బుల గురించి ఆశ వదిలిపెట్టుకోండి, మీరు ఏడుకోయినా మీకు ₹1 రాదని వాళ్ళు చెప్పేటాలకు దాదాపు ఒక 105 మంది గుండె వాళ్ళకి మందు తాగి రకరకాలుగా చనిపోవడం జరిగిందన్న. 2020 నుంచి ప్రతి పైసా ఈ 6 మంది రెడ్ల మీద నేను హైకోర్టు పోయి ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఎఫ్ఐఆర్ చేపించి ఈ 14 మంది అన్నారు, మెయిన్ ఈ 6 మంది. దీనికెళ్ళి 2 సంవత్సరాలకి వెళ్ళి ₹1 కూడా పేపర్ ఖర్చు కూడా మొత్తం టోటల్ అమౌంట్ నేనే ఖర్చు పెట్టి తిరగడం అవుతుంది. ఇప్పుడు నన్ను కూడా వాళ్ళు నా గవర్నమెంట్ వచ్చే బిల్స్ అన్నీ ఆపేసి ఎక్కడొక్కడ తొక్కేసినారు. లాస్ట్ నాకు నేను చంపుతామనే ప్రాణ భయంతో నేను అయినా సరే నన్ను చంపినా సరే నాకు ఏం కాదనే దృక్పథంతో తిరుగుతున్నా. కానీ మీరందరూ దీనికి మద్దతు తెలిపి, ఇది వాళ్ళతోన 200 కోట్లకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయన్న, కొద్దిగా మీరందరూ సహకరిస్తే ఈ పని అవుతుంది. ఇప్పటికీ వాళ్ళ రూపంలో గుబులు ఉడుతుంది. ఒకడు కోంటూళ్ళ తరపున ఎన్ఎఫ్ ఎంప్లాయ్ ధనుంజయ్ అనేటోడు, ఈ రెడ్డిస్ తరపున నాగం సురేందర్ రెడ్డి అలియాస్ పిచ్చిరెడ్డి, వీళ్ళిద్దరు వ్యక్తులు ఘోర పట్టుకుంటే మిగతా డబ్బులు మొత్తం వస్తాయన్న. కనుక మీ అందరి దయ ఉంచి నేను ఈ విషయం, ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఈ 25 గ్రామాలు పోవడం జరిగింది. అంటే ఒక 5 గ్రామాలు మొత్తం పోయినవి, మిగతా ఒక 20 గ్రామాల ప్రజలు భూములు పోయినాయి. భూములు పోతే వీళ్ళు ఏం చేసిందంటే 2 సంవత్సరాల ముందు ఫైనాన్స్ తెరిచిండ్రు చిన్నగా, 6 మంది కలిసి ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ అని. మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకు అన్న, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఈ బాధితుల భూములు అన్ని పోవడం జరిగింది. అందులో 3 గ్రామాలు కంప్లీట్గా గ్రామాలు పోయినాయి. బండరాయిపాకల, కొంకలపల్లి, ఇంకో 2 విలేజ్, మన చిన్నచెర్ల విలేజ్, 5 విలేజ్లు. మిగతా 25 ఊర్ల గ్రామాల ప్రజల ఊర్ల పోటీ మొత్తం పాలమూరు రంగారెడ్డి కెనాల్ దూగడం అయింది. ఆ కెనాల్ విషయంలో భూములు పోయినాయి. భూములు పోతే వీళ్ళ అంటే ఎకరాలంటే మొత్తం పాలమూరు మొత్తం ఐడియా లేదు. ఒక్కొక్కరిది ఎకరా, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 18 ఎకరాలకు పోయినాయి. లైన్ పోటీ, కాలువ డిజైన్ లైన్ పోటీ పోయింది. ఒక నిర్వాహితు నుంచి 1 ఎకరా నుంచి 20 ఎకరాలు పోయిన రైతు ఊరుకున్నాడు భూ నిర్వాహితులు. అయితే ఒక 5 ఊర్లు కంప్లీట్ ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి. వాళ్ళు వేరే ఎవరు ఊరికిపోయింది. మిగతావేమో ల్యాండ్స్ పోయినాయి. ల్యాండ్స్ పోయిన తర్వాత వీళ్ళ గవర్నమెంట్ ఒక 4.5 లక్షలు ఒక దగ్గర కట్టించింది, 5 లక్షలు ఒక దగ్గర కట్టించింది. ఈ భూములు నష్టపరిహారం వచ్చిన తర్వాత వీళ్ళు ఒక 2 ఇయర్స్ డబ్బులు తీసుకోలే. మేము 5 లక్షలు అయితే తీసుకోము, మాకు మల్లన్న సాగర్లో 10 లక్షలు 12 లక్షలు ఇస్తున్నారు, మేము బయట మార్కెట్ రేట్ కొనాలంటే 10-12 లక్షలు అవుతుంది, తీసుకోలే. తీసుకోకపోతే ఇదే ఊర్లలో ఉండే వాళ్ళుండి ఇది మళ్ళీ మీరు ఇప్పుడు డబ్బులు తీసుకోకపోతే కోర్టుకు పోతే 10 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు తీసుకోండి అని చెప్పి వీళ్ళే మధ్యవర్తుల పెదవంశలు పంపించి వాళ్ళకి ఇంత తాయిలాలు ఉపయోగించి వీళ్ళని అందరు సంతకాలు పెట్టించి ఆ 4.5 లక్షలు 5 లక్షలు తీసుకున్న 2 నెలల తర్వాత ఈ ముగ్గురు నాగం సురేందర్ రెడ్డి, జానగ్రామ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ సాయిబాబా, ధనుంజయ్, బాలిసు వీళ్ళందరూ టీం కలిసి ఒక ఏజెంట్లను తయారు చేసిండ్రు. ఏజెంట్లను తయారు చేసి మా ఫైనాన్స్లో డబ్బులు పెడితే పేర్లు ఇట్యాల సాయిబాబు, ఇట్యాల ధనుంజయ్, ఎన్ఎఫ్సి ఎంప్లాయ్, నాగం విచ్చిరెడ్డి అలియా సురేందర్ రెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, జానగ్రామ్ రెడ్డి, ఇట్యాల బాలీశ్వరుడు ఆర్టిస్ట్ కంట్రోలర్ అంట. 6 మంది. ఈ 6 మంది కలిసి మీకు మా ఫైనాన్స్లో డబ్బులు పెడితే మీరు వేరే ఏరియాలో భూములు దొరికిన తర్వాత కానీ లేకపోతే ప్లాట్లు ఉన్నప్పుడు కానీ మీరు మాకు 15 రోజుల ముందు చెప్తే ₹2 వడ్డీలాగా మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి మొత్తం డిపాజిట్ చేయించుకున్నారు. ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ బాధితుల మీటింగ్ అంటే అందులో డబ్బులు పోయినాయి. దానికి మన ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ బాధితులది. ఆ డబ్బులు వచ్చింది మాత్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో వచ్చిన వీళ్ళకు 200 కోట్లు. వీళ్ళకు ₹2 మిత్తి ఇస్తామని తీసుకున్నారు. ₹2 మిత్తి ఇస్తాము, మీరు వేరే ఊర్లో ఇప్పుడు మీ భూములు మొత్తం పోయినాయి కదా, మీ ఊర్లలో మీరు వేరే ఊర్లో పోయి భూములు కొనుక్కున్నప్పుడు కానీ ప్లాట్లు కొనుక్కున్నప్పుడు కానీ లేకపోతే ఇల్లు కొనుక్కున్నప్పుడు కానీ మాకు 15 రోజుల ముందు చెప్తే ₹2 ఇంట్రెస్ట్తో ₹2 మిత్తితో మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి తీసుకున్నారు. మీరు బ్యాంకులో పెట్టుకుంటే అయిపోతాయి, ఖర్చులో కట్టిలో వాడుకుంటారు, మా తాను ఉంటే ₹2 ఇంట్రెస్ట్ అని చెప్పి ఏజెంట్లను పెట్టి ఊర్లలో కలెక్ట్ చేసుకున్నారు. ప్రామిసరీ నోట్ రాసి
చెక్కులిక్కులు ఏం లేవు, ఓన్లీ ప్రామిసర్లు. ఒక భూ నిర్వాహితుడు 5 లక్షల నుంచి 85 లక్షల వరకు డిపాజిట్ చేసిండు. 18 ఎకరాలు ఉన్నది ఒక ఆయన కుర్మాయనకు, 18 ఎకరాల డబ్బులు మొత్తం అందులో పెట్టిండు. ఇది 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మేము హైదరాబాద్ సెక్రటరియట్కి వచ్చినాము. ఆర్ కృష్ణయ్య ద్వారా దాదాపు ఒక 6-7 సార్లు ప్రెస్ మీట్ పెట్టినాము. ఇక్కడ తిరగని జాగలేదు. నగర్ కర్నూలులో దాదాపు 6-7 సార్లు ధర్నా చేసినాం. మొన్న 20వ తారీఖు నాడు తీన్మార్ మల్లన్నతో మీటింగ్ పెట్టిన ఆయన మొత్తం హాల్ దగ్గర పెట్టి 105 మంది చనిపోయినరు. ఆత్మహత్యలు అంటే గుండెవాళ్ళకి ఒక 30 మంది మందు చనిపోయినారు పాయిజను, మిగతా వాళ్ళు గుండెవాళ్ళకి అట్లా అది డబ్బు కొట్లాటల వల్ల చనిపోయినారు. మొత్తం 105 మంది ఫైనాన్స్ బాధ్యతలే. మీకు కావాలంటే ఇప్పుడు వాళ్ళ ఊరు వైజ్గా లిస్ట్ అవుట్ ఇస్తాం. పోలీస్ కేసు పెట్టినాము. పోలీస్ కేసు పెడితే వాడు అఫ్స్టాన్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఒక నమోదైంది, రిమాండ్ డైరీ అయింది. 2 గుమాస్తాలను పంపిండ్రు, ఒక కోంటాయన్ని పంపిండ్రు. మిగతా వాళ్ళని అందరిని పంపలేదు. ఇంకా ఈ విధంగా డిపాజిట్ చేసుకుని 2 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో, వరంగల్, కరీంనగర్ వేరే జాగాల ల్యాండ్స్ మనం రియల్ ఎస్టేట్ చేసుకొని హైదరాబాద్లో అంకితమైనరు. దీనికి ఎన్ని చుట్టూ తిరిగినా డీజీపీని కలిసినాం, చీఫ్ సెక్రటరీ కలిసినాం, ఎస్పీని 100 సార్లు కలిసినాం. ఎక్కడ కలిసినా కూడా ఏ రెస్పాన్స్ లేదన్నా. ఇంకా బాధితులంతా చనిపోవడమే దిక్కైంది, ఇంకేం లేదు. బలవంతంగా అంటే మీరు ఇప్పుడు భూములు పోయినాక మొత్తం భూమి పోయింది, బట్ నువ్వేం చేసుకుంటావు, వేరే తన భూమి ఉన్నప్పుడు మేము 2 రూపాయలు వడ్డిస్తామని తీసుకున్నాం. బ్యాంకులకు వాళ్ళే వచ్చి వాళ్ళ ఏజెంట్ల ద్వారా విత్డ్రా ఫామ్లో సంతకాలు పెట్టి బ్యాంకులని ఒక ఆయనది మిలిటరీ అతను వాళ్ళ కొడుకు, ఒకటే కొడుకు, ముగ్గురు ఆడపిల్లలు. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులకు ఆయనకు ఫైరింగ్ అయితే ఫైరింగ్లో చనిపోయిండు. 40 లక్షలు వస్తే వచ్చిన 4 రోజులకే వాళ్ళు వచ్చి బ్యాంకులు ఆయన సంతకం పెట్టి 40 లక్షలు తీసుకుపోయారు. ఆయన ఇప్పుడు పిచ్చోడు అయితే తిరుగుతున్నాడు. ఒక బిడ్డ పెళ్లి కాలే. నేను ఆ రోడ్ల పోటీ బస్టాండ్ పోటీ పడితే నీకేం కాదే మనోధైర్యం చెప్పి నేను తిప్పుతుంటే ఇప్పుడు ఒక 15 రోజుల యాక్టివిటీలో అట్లా కూర్చున్నాడు. దీనికి ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా, ఎన్నిసార్లు ప్రెస్ మీట్ ఒక్కరు రెస్పాండ్ అవుతారు. దానికి ఒక్కరు ఏం బయట మాట్లాడమే లేదు. ఇంకా ప్రధాన కారణంగా ఇప్పుడు వాళ్ళు నిందితులు మొత్తం పొలిటీషియన్ నెంబర్ తిరుగుతున్నారు. టీఆర్ఎస్ నెంబర్ తిరుగుతున్నాడు, కాంగ్రెస్ నెంబర్ తిరుగుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.